ఇస్తాం కొంచెం లేదు. సోమ చెప్పటం ఆపి మా కోసం ఒక పానీయం తెచ్చింది. తాగిన తర్వాత ఆమె కొనసాగించింది. మేము అడవికి రాగానే మా వద్దకు మొదటగా వచ్చింది శాంత, శ్రీరాముని అక్క. మాత మా కుటీరం తలుపుల దగ్గర నిలబడి ఉండగా, ఒకరోజు మునుదుస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లు కనబడింది. మాత ముఖంపై నవ్వు విరుస్తుండగా ఆమెకు నమస్కరిస్తూ ఎదురు వెళ్ళింది. మాత క్షమించండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. వన జీవితం అంటే వచ్చేసింది అనమాట. ఇక్కడ వనంలోకి వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసింది. మన దాకా అంతకుముందు తెలియదు కదా. ఆ ఇద్దరికి మొత్తం మీద ఇద్దరు ఎట్టగా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎలా ఉంది, అప్పుడు సోమ ఏం చెప్పిందంటే ఆపేసి ఒక పానీని తీసుకొచ్చి ఇచ్చిందండి వీళ్ళకి. అక్కడ తయారు చేసింది, ఆ తాగారు. తర్వాత అడవిలో రాగానే మొట్టమొదటిగా వచ్చింది ఎవరంటే శాంత. శాంత ఎవరో తెలుసా మీ అందరికి? శ్రీరాముడికి అక్క. అంటే కౌశల్యకి అంత ముందే ఒక అమ్మాయి పుట్టిందనమాట. ఆ అమ్మాయి పుట్టితే ఆ అమ్మాయికి ఏదో శాప కారణంగా ఆ అమ్మాయిని వేరే ఇచ్చేశారు, పంపించేశారు. అంటే యాక్చువల్గా ఋషశ్రుంగుడికి ఇచ్చి పెళ్లి చేశారు అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఆమెని తర్వాత వీళ్ళ ఇంట్లో ఉంచుకోరు అని చాలా మందికి దశరథుడికి పిల్లలు లేరు అన్నారు. పిల్లలు లేరు, అందుకని వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే యాగంలోనే ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారని మనకు తెలిసిన కథ రామాయణం ప్రకారంగా. కానీ వీళ్ళకి దశరథుడికి కౌశల్యకి ముందే శాంత అని ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి పెళ్లి చేసి పెట్టించేశారు పక్క రాజ్యంలోకి. వీళ్ళకేం సంబంధం లేనట్టుగా ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి రాదు, వీళ్ళ దగ్గరికి రాదు. కానీ మరి శ్రీరాముడికి తెలుసుంటుందేమో ఆ సంగతి. అందుకని వీళ్ళు అడిగి వచ్చినప్పుడు ఎలాగో ఆమె అంతఃపురానికి రాదు ఆమెకు, మరి ఏమో. అందువల్ల ఇక్కడికి వచ్చారన్న సంగతి తెలిసి మొట్టమొదటి వచ్చిన అతిథి శాంత అనమాట. శాంత వచ్చిందంట, శ్రీరాముని అక్క. మాత కుటీరం దగ్గర నిలబడి ఉండగా అది ఆమె ఎట్లా ఉంది, మునిదుస్తులు. ఎందుకంటే ఆమెకు మునికిచ్చి పెళ్లి చేశారు. మునికిచ్చి పెళ్లి చేశారు కనుక ఆమె కూడా మునిలాగానే ఉంటుంది అనమాట. ఋషశ్రుంగుడనే మునికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ మునిలాగానే ఈమె కూడా మునిలాగానే ఉండిపోతుంది, మా మాతలాగానే ఉండి సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోతుంది. కానీ ఇంక రాజ్యానికి రాదనమాట. రావాలని కూడా ఆమెకు అసలు కోరిక లేదు. అయితే ఎప్పుడైతే ఈ రాముడు సీత వనంలోకి వచ్చారని తెలుసుకుందో అప్పుడు అక్కడికి వచ్చిందట. అదే అట కనపడింది. మాత ముఖంపై నవ్వు. కానీ సీతమ్మకి ఎలా తెలుసు అంటే, సీతమ్మకి తెలియదంటూ ఉండదు కదా. ఆమె ఆధ్యాత్మిక ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది కదా. ఆమెకు అన్నీ తెలుసు, సకలం తెలుసు. కనుక ఆమె నవ్వు, ఆమె ముఖంలో నవ్వు వచ్చిందట. అబ్బా, శ్రీరాముడితో అక్క అంటే తను ఆడబడుచు కదా, ఆమె వచ్చిందని చెప్పి చాలా నిలుస్తూ ఆమెకు ఎదురుకుండా వెళ్ళి నమస్కరిస్తూ నిలబడిందంటే సీతామాత. అంటే సీతామాత గొప్పతనం చూడండి. మరి ఒకసారి ఆడపడుచు వచ్చిందంటే అంత ఆశ్చర్యంగా నవ్వుకుంటూ వెళ్ళి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిందంటే మరి ఆ శాంత ఎవరో తెలియదు ముందు. కానీ ఆధ్యాత్మిక తనకు కాబట్టి తనకు తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. అయినా కానీ ఆమె ఎంతో మర్యాదగా వెళ్ళి ఆమెకు నమస్కరించిందంట. తర్వాత ఏం జరిగింది చదవండి. మాత తమ పెళ్ళైన తరువాత శాంతను ఒక్కసారే కలిసింది. రాముడు అతని సోదరులు పుట్టకముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె శాంతకు జన్మనిచ్చింది. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగినా అది ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపడానికి వెళ్ళిపోయింది. అయోధ్యకు దూరంగా ఉండడంతో ఆమె చాలా అరుదుగా కుటుంబం వద్దకు వచ్చేది. ఆమె గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ తల్లి కౌసల్య తప్ప మిగిలిన వారందరూ దాదాపు ఆమెను మర్చిపోయినట్లే ఉండేవారు. తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూసేది. రాముని యవ్వనంలో శాంతయే అతనికి ఆదర్శం. అతను చిన్నతనంలో ఆమె అనేకసార్లు అతని కలలోకి వచ్చేది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో బంధం ఏర్పడింది శ్రీరామునికి. అది నాకు కొంచెం అనుమానం ఉంది, అవునా కాదని. కరెక్టే అనమాట నేను చెప్పింది. ఋషశ్రుంగుడికి ఇచ్చి పెళ్లి చేస్తారండి. అయితే రాముడు తన సోదరులు పుట్టక ముందే పుట్టింది ఈమె. అయితే ఒక్కసారి కలిసిందంటే పెళ్ళి సీతమ్మ వాళ్ళ పెళ్ళైన తర్వాత రాముడికి అప్పుడప్పుడు కళ్ళలో కనిపించేది. కౌశల్యకి తన కూతురు కాబట్టి అప్పుడప్పుడు తెలుసు. మిగిలిన వాళ్ళంతా దాదాపుగా అసలు అంతపురంలో ఎవరు శాంతను గురించి ఎవరు తలవరు. అయితే ఋషశృంగుడి మహర్షితో పెళ్లి వివాహం చేశారు. అది ఆమె. అందుకని ఆమె ఎప్పుడు ఆసక్తి లేక రాజమండ్రి వైపు రాదనమాట. అసలు అయోధ్య దూరంగా ఉంటుందో ఆమె చాలా అదురుగా అక్కడ మొదలు జరిగింది. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆమె నుంచి ఎవరు కూడా పెద్దగా తెలియదు. ఎంత చాలా ఓల్డ్ పీపుల్ ఎప్పుడు ఆ టైంలో ఉన్నాళ్ళు ఎవరు మాట్లాడుకుంటారు. కానీ లేకపోతే కంప్లీట్గా అసలు రాజమండ్రిలో ఎవ్వరూ శాంతను గురించి మాట్లాడరు. అందుకని మనకు కూడా ఇది చదవకపోతే, అంతకుముందు చదవకపోతే తెలియదు మనకి ఇది శాంత ఉందని, రాముడికి ఒక హక్కు ఉందని కూడా. కానీ ఆమె ఉంది తెలుసు, ఆ లోపల బంధం ఉంది వాళ్ళకి. కనుక ఏ ఇంటర్ అడిగి వచ్చేసారు,
గర్భిణితో ఉన్నటువంటి అమ్మాయి అడవిలో ఉండటం ఏంటి అని తెలుసుకుని ఆమె మొట్టమొదటిగా వచ్చిన ఆవిడ అటు శాంతట. అయితే అందరూ మర్చిపోయారు, కానీ మొత్తం మీద రాముడికి మాత్రం యవ్వనంలో శాంతి ఆదర్శంగా ఉండేదట. ఆమె ఇష్టం లోపల తీసుకురావాలని అనుకుంటాడు, కానీ తండ్రి ఒప్పుకోడు అనమాట. అతని చిన్నతనంలోనే ఆమె అనేక సార్లు తన కళ్ళలోకి వచ్చేది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో కొంచెం బంధం రాముడికి మాత్రమే ఉంది, మిగిలిన వాడికి అసలు అది కూడా లేదు. చదవండి. శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్లను కలుసుకోవాలని అనుకుంది. కానీ ఆలస్యం అయ్యింది. మళ్ళీ మాత వనవాసంలోనికి వచ్చింది అని వినగానే ఏం జరిగిందా అని గబగబా వచ్చింది. మాతను కౌగిలించుకొని కోపంగా వదిలివేసింది. సీత, ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు రాజమందిరంలో లేకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగింది శాంత. అది మొట్టమొదటి శ్రీరాముడు అడుగు వనవాసానికి వెళ్ళినప్పుడే వచ్చి మాట్లాడాలనుకుంది రాగానే, కానీ కుదరలేదట ఆమెకి. ఈ లోపల ఆలస్యం అయిపోయి వీళ్ళకి రాజమండ్రిలోకి వెళ్ళిపోయారు. రాజమండ్రికి వెళ్ళిపోయినాక ఇంక రాదిగా, అందుకన్నా. కానీ మళ్ళీ వార్త ఉంది, మళ్ళీ వాళ్ళు వనవాసంకి వచ్చారనమాట. అయితే ఏం జరిగింది, వనవాసం మళ్ళీ ఎందుకు వచ్చింది ఈవిడ, ఏ విషయం వల్ల వచ్చింది అని వచ్చి మాతను కౌగిలించుకొని కోపంగా ఉన్నాడు. అయ్యో ఏంటి సీత, ఈ టైంలో నువ్వు వచ్చావంటే, నువ్వు అంటే గర్భిణితో ఉన్నతో మనిషి రాజమండ్రిలో ఉండి సేవలు చేయించుకోవాలి, కానీ మరి అడవిలోకి వచ్చి బాధలు పడతావు అన్నట్టుగా, అది ఇక్కడికి వచ్చావు, ఈ పరిస్థితిలో కూడా నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు ఎందుకు అని చెప్పి అడుగుతా కోపంగా అడిగిందట. రాశాంతా, కూర్చో. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ముందు ఏమైనా కొంచెం తిను, తర్వాత మాట్లాడుకుందాం. మాత ప్రశాంతంగా బదులు ఇచ్చింది. మాత బలవంతం చేయడంతో శాంత కుటీరంలోకి ప్రవేశించి ఆహారం స్వీకరించింది. భోజనం పూర్తయిన తర్వాత మాత ఆమె చేతులు పట్టుకొని గంభీరమైన స్వరంతో, నేను నీకు గతాన్ని, ఇప్పటి పరిస్థితికి కారణమైన దానిని చూపిస్తాను. వారిద్దరూ ధ్యానంలోకి వెళ్లారు. తరువాత మాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణ్ణి శపించటం, ఆ తర్వాత జరిగింది చూపించానని చెప్పింది. ఇది అంతా పైకెత్తమ్మా, ఈ పేర పైకి రావాలి, పైకెత్తట్లా, ఈ పేజ్ పైకెత్తమ్మా. అది అంతా చూసిన శాంత కళ్ళల్లో నీళ్లు తిరిగి నిదానంగా, అయితే నువ్వు కూడా శాపాన్ని అంగీకరించావు అన్నమాట అంది సీతతో. ముందుకెళ్ళాలండి, వెనక్కి వెళ్ళాలండి? డౌన్ కాదు, ఏది అలా శాంత వచ్చినా కానీ, ఎందుకంటే అడిగింది కదా, శాంత కూర్చో, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ముందే ఏమైనా కొంచెం తిను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ప్రశాంతంగా మాట్లాడింది. ఇది బలవంతం చేయడంలో శాంత కుటుంబంలో ప్రవేశించి ఆహారం స్వీకరించాలి. ఏదో వచ్చినప్పుడు మరి అతిథిగా ఏదైనా పెట్టాలి కదా, పెట్టారండి. భోజనం పూర్తయిన తర్వాత ఆ మాట ఆమె చేతులు పట్టుకుని గంభీరస్తుంటా ఉంది. నేను నీ గతాన్ని, ఇప్పటి పరిస్థితికి కారణమైన దాన్ని శాంతకు భృగు మహర్షి నారాయణ చూసిన, ఓహో శపించడము, ఆ తర్వాత జరిగింది చూపించాను అది చెప్పింది. అదంతా అసలు ఇదంతా చెప్పిందట. ఎందుకు వచ్చిందో, జరిగింది ఎందుకు వచ్చింది, ఇక్కడికి వనవాసం రావడానికి కారణం భృగు మహర్షి శాపం కదా, అదంతా చెప్పిందట. అదంతా చెప్పేసరికి ఓహో అదంతా దీని తర్వాత శాంత కాలం నీళ్ళు తిరిగాయట. అయితే నువ్వు కూడా నిజంగా కూడా ఈ శాపాన్ని అంగీకరించావా అన్నమాట. అయితేనో అంటదనమాట. మరి అంగీకరించాలి కదా, తెలిసిన వాళ్ళు అంగీకరిస్తారు, తెలియని వాళ్ళు అయితే అంగీకరించగానే, అంటే అలా అంగీకరించావు అన్నమాట అయితేనో కూడా అని చెప్పి శాంత అంటది సీతమ్మతోటి. చదవండి. మాత అంది, నువ్వు నీ భర్త ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలన్నీ వదులుకోలేదా? అయితే నేను ఇక్కడ ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి వెల్లడి అవుతాయి. నా పిల్లలు కూడా నా వలనే అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారికి బాల్యంలో ఇవ్వదలిచిన శిక్షణ ఇద్దామనుకుంటున్నాను. అది అయోధ్యలో సాధ్యపడదని నీకు తెలుసు. నేను వారి వినయం, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వారి స్థానం, అధికారాల గురించి తెలుసుకోవడానికి చాలా కాలం సమయం ఉంది అంది సీతామాత. అది మరి మాత చెప్తుందన్నమాట, సీతామాత కూడా చెప్తుంది. నువ్వు కూడా మరి నువ్వు భర్త ముని జీవితాన్ని అంగీకరించిన వాళ్ళు, మరి నువ్వు మందిరంలో సుఖాలను వదులుకొని వెళ్ళిపోయావు కదమ్మా నువ్వు కూడా. మరి నేను కూడా ఇక్కడ అట్లాగే ఉంటాను, ఇక్కడికి వచ్చాను నేను. మరి కాలక్రమంలో ఇప్పుడు మన ముందు మనం వెళ్ళిన గురించి మన పిల్లలు వస్తారు కదా, ఆ పిల్ల కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఆ మందిరంలో రాజమందిరంలో కూర్చుంటే రాదు కదా, స్వేచ్ఛ రాదు. వాళ్ళకన్నీ నియమాలు నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు, అలా ఉంటుంది. స్వేచ్ఛ ఉండదు. ఆ మందిరంలో కట్టుబాటుగా ఉండాలి తప్పకుండా. కానీ నేను వారికి బాల్యంలో చిన్నప్పుడే శిక్షణ ఇద్దాం అనుకుంటున్నా. ఎట్లా ఇద్దామని, అది అయోధ్యలో సాధ్యపడదు, అందుకే వనంలోనే అయితే సాధ్యపడుతుంది. వాళ్ళకి ప్రకృతి పట్ల
అంటే ఈ చెట్లు అంటే ప్రేమ, చెట్లు కొట్టకుండా ఉండడం, చెట్లను ప్రేమించడం, చెట్లకు నీళ్లు వేయడం, అంటే ప్రకృతిని ప్రేమించడం వాళ్ళకి బాగా నేర్పించాలి. అసలు ప్రేమ ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి జీవి మీద, చెట్టు మీద, పెట్టె మీద, పురుగు మీద, పక్షి మీద, అన్నిట్లో జంతువు మీద అన్నిట్లోనూ ప్రేమ నేర్పించాలనుకుంటున్నాను. అందుకని వాడికి ఇదే స్థానం, ఈ స్థానం అయితేనే అట్లా నేర్పించడానికి వీలవుతుంది. అందుకని అందుకని అధికారాల గురించి వాళ్ళు నేర్చుకోవక్కర్లా. ఈ ప్రకృతిని గురించి, ప్రకృతి ప్రేమను గురించి నేర్చుకోవాలి వాళ్ళు. కానీ దీనికి చాలా కాలం పడుతుందమ్మా తెలుసుకోవాలంటే. అందుకని ఇక్కడ ఉంటే మంచిదని చెప్పి వచ్చాను అని చెప్పి చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఆ శాప కారణంగా వచ్చింది, కానీ ఆ శాప కారణం అయినా అసలు తన మనసులో ఉన్న మాట కూడా ఇది ఇలా కూడా బాగుందని చెప్పి వచ్చేసానని శాంత గారు చెబుతుంది సీతమ్మ. ప్రపంచం మీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది సీత. అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం నాకు విచారాన్ని కలిగిస్తుంది అంది శాంత. ప్రపంచం త్యాగదర శాంతప్రదం. ఎందుకంటే చాలా మరి ప్రకృతిని ప్రేమించడం, అడవులు ఉన్న నరకుండా ఉండడం, మరి తర్వాత ఈ మునులు కూడా శాపాలు పెట్టడం తగ్గించడం, ఇవన్నీ చెప్తాను కదా. పిల్లల్ని కూడా రకంగా పెంచడం, ఇక అందరితోటి గౌరవంగా ఉండడం, పనేళ్ళని వేరేగా చూడకుండా, ఇలాంటివన్నీ బాగా స్త్రీలకు గౌరవం ఉంది. ఇంతకుముందు అయోధ్యలో స్త్రీలకు ఆ గౌరవం లేకపోవడం చూసి నాకే బాధ ఉండేది. ఇప్పుడు నీ వల్ల చాలా ప్రయోజనం పొందుతుందమ్మా అని చెప్పిందమ్మ శాంత కూడా. మాత వెంటనే ఆమె నోరు మూసి అలా అనకు అంది. తరువాత మృదువైన స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచుగా ఎంతో ప్రేమగాను సున్నితంగాను మాట్లాడినా, నీ మాట వచ్చేసరికి ఆయన స్వరం చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపటానికి నువ్వే సిద్ధం చేశావని ఆయన చెప్పారు. నీ కృషి ద్వారానే అది సాధ్యమైంది. మా క్లిష్ట యాత్రలో ఆయన నిన్ను తరచుగా తలుచుకునేవారు. ముఖ్యంగా తిండి, నీడ దొరకనప్పుడు అతనికి నీవు ఆదర్శానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శానివి. ఆయన నాతో నేను నిన్ను గుర్తుకు తెస్తున్నాను అన్నారు అంది. మృదువైన నవ్వుతో మాత శాంత వైపు తిరిగి, మీరు నాకు ఇచ్చిన అభినందనలలో ఇంతకంటే గొప్పది లేదని చెప్పాను. మాత చెప్పి అట్లా అన్నివాళ్ళ ఆమె. ఎందుకంటే స్త్రీలకు గౌరవం లేదు అయోధ్యలో అని అంటే ఆ మాట వద్దందాను, అనొద్దంటే అని ఆమె మూతికి అడ్డంగా చేపెట్టేసి అందట మంచి స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. నువ్వు అనుకుంటున్నావేమో గౌరవించడానికి స్త్రీలను అనుకుంటున్నావేమో, కాదు, రాముడు ముఖ్యంగా ఎక్కువ గౌరవించేది నిన్నే అని చెప్పి. ఎందుకంటే మా సుదీర్ఘ ప్రయాణం, చాలా ప్రయాణం చేశాం కదా మేము. అంత పెద్ద ప్రయాణంలో కూడా ఆయన సోదరుల గురించి తరచుగా మాట్లాడితే ఎంతో ప్రేమగా ఉన్నా కూడా నీ మాట వచ్చరికి ఆయన స్వరం తగ్గిపోయేది. చాలా అంటే మా అక్క చాలా మంచిది అన్నట్టుగా చెప్పేవారు అనమాట. అంటే మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపడానికి నువ్వే సిద్ధం చేసావని ఆయన చెప్పారు. అసలు మేము చావడానికి కూడా నీ వల్లే మా మనసు సిద్ధంగా అయిపోయింది. అంటే మా అక్క అలాగే ఉంది కదా, అట్లాగే మేమెంతవరకు చేయగలం కదా అన్నట్టుగా నేను మనసులో సిద్ధపడడానికి నువ్వే కారణం అని కూడా చెప్పారు ఆయన. నీ కృషి ద్వారానే అది సాధ్యమైంది. ఎందుకంటే మా అక్క ఎలాగో మునిగానే వెళ్ళింది, అయితే మేము కూడా రావడానికి పెద్ద ఇదేముంది, కష్టమే లేదనుకుని మేము తెలుసుకుని ఆయన కూడా ఇది బయటకు వచ్చారు. వనవాసం చేయడానికి ఇష్టపడ్డారు. మాకు ఎంత క్లిష్టమైన అంటే కష్టమైన యాత్రలో కూడా ఆయన నేను ఎప్పుడెప్పుడు తలుచుకుంటూ ఉండేవాడు. అంటే మా అక్క కూడా ఇట్లాగే ఉంది కదా, ఆమె కూడా ఎన్ని బాధలు పడిందో, ఎలా ఉందో, కనుక ఆమె అంత బాధలు పడగలని మనం ఎందుకు పడకూడదు, సరే కనుక ఇది మనం ఈజీగా మనం ఉండొచ్చు ఇక్కడ అన్నట్టుగా ఆయన ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉండేవారమ్మా. ముఖ్యంగా తిండి విషయంలో, తిండి నీడ దొరకనప్పుడు అతను నీవు ఆదర్శం. మరి మా అక్క ఎలా ఉంది, అందుకని మనం ఉండొచ్చు. అంటే తిండి లేకపోయినా నీళ్ళు లేకపోయినా కూడా నేను గుర్తు చేసుకుంటూ ఉండేవారట. నువ్వే అందుకు ఆదర్శదానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శాన్ని నువ్వు. అసలు ఆయన నాతో నిన్ను గుర్తు తెస్తున్నాను అన్నారు. అది మృదువైన నవ్వుతో మాత శాంత వైపు తిరిగి, మీరు నాకు ఇచ్చిన అనుబంధంతో ఎంతకంటే గొప్ప లేదని చెప్పాను. అందుకంటే మీరు ఇంకని ఎంత గొప్ప మృదువైనటువంటి మాట చెప్పి శాంత తిరిగి చెప్పిందంటే మీరే నాకు చాలా ఎంతో అభినందనలు గొప్ప చెప్పారు మీరు అని చెప్పి ఆమెను పొగిడింది అనమాట. ఇప్పుడు శాంత సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా అలా అనవద్దు అంది. మాత శాంత తొలగించి తిరిగి కొనసాగించింది. ఆయన ఒకసారి తాను తన సోదరులు కనిపించే పనిని బయటకు అర్థమయ్యేది. పేజీ పైకి వెళ్ళాలి. కానీ నేను అదృశ్య లోకాలలో అవసరమైన దానిని, మౌనంగా గుర్తించబడిన దానిని చేశానని అన్నారు. మనం కోరుకున్నది అదే కదా, ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయడం, ఏం కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చడం. మనం ఎన్నుకున్న మార్గం అది కాదు. శాంత దానికి అంగీకరించినట్టుగా తల ఊపింది. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కలలోకి వస్తుండడాన్ని బట్టి
ఆ విధంగా తనకు ఒక అక్క ఉన్నదని తెలుసుకోగలిగానని ఆయన చెప్పారు అంది అది సీతామాత. శాంత శాంతనేమో సీతమ్మ ఊడుతుంది, సీతమ్మ ఏమో శాంత ఊడుతుంది. అప్పుడు మాత ఏం చేసింది, శాంత చేతిని తీసేసి ఆయన ఒక్కసారి నాతో నాతో తాను తన సోదరులను కనిపించే పని బయటకు అర్థమయ్యేదాన్ని చేశామని, కానీ నువ్వు నేను నువ్వు నేనేమో అదృష్టకాలంలో అవసరమైన దాన్ని అది నువ్వేమో ప్రతిరోజు నీ సోదరులతోటి నీ భర్తతోటి నువ్వు ఉంటూ ఆదర్శంగా ఉన్నావు. నేను ఎప్పుడో కళల్లో కనపడేదాన్ని, నేను అదృష్టంలో ఉండి ఎప్పుడో కళ్ళలో కనపడే చేసేదాన్ని అని ఇంకా గుర్తించడానికి దాన్ని చేశావు అన్నమాట. మనం కోరుకుంది అది. ఎందుకంటే ఈ ఛాయల్లో ఉండి, అంటే కనపడకుండా కనపడపోయినా దాన్ని ఏది కోరుకోకుండా ప్రపంచాన్ని మేలు చేయడం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏం కష్టపడుతున్నామా లేదా అనుకోకుండా, కనపడకుండా మనం బయటకు తెలియకుండా ప్రపంచాన్ని మేలు చేయడం అనేది మంచి పని చేస్తున్నామా, మనం ఎన్నుకున్న మార్గం అది కాదు. శాంతం దానికి అంగీకరిస్తున్నట్టు తలూపింది. అవును అని ఒప్పుకుంది. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కళ్ళలోకి మోస్తుంటాన్ని బట్టే కదా, ఆ విధంగా కదా తనకు ఒక హక్కు ఉన్నదనే సంగతి నాకు కూడా తెలిసింది అని చెప్పి ఆమె చెబుతుంది అనమాట. నా హక్కు ఉందని గొప్పగా చెప్పుకునేవారు, ఆయన చెప్పేవాళ్ళు నాతోటి మా హక్కు ఉందని. ఎంత ఆదర్శంగా ఉండబట్టే కదా నువ్వు కల్లో కనపడ్డా కూడా నాకు చెప్తా ఉండేవారు మా అక్కని. అంటే ఆయన నిన్ను మర్చిపోలేదు అని చెప్పడం అనమాట. శాంత ముఖం పైన విశాలమైన నవ్వు పరుచుకుంది. మేమిద్దరం పరస్పరం కలల్లోకి వచ్చేవాళ్ళం. ఈ చిన్న పిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య గొప్ప ప్రేమ పెంపొందింది అంది శాంత. అది శాంత బాగా నవ్వుకుంది. అంటే మేము పరస్పరం కల్లో కలిసేవాళ్ళం. కల్లో కలిసినప్పుడు ఈ చిన్నపిల్లాడు అంటే రాముని గురించి, తమ్ముడు కదా చిన్నపిల్లాడు కనుక నాకు బోధ చేసేవాడు. అందుకని మేము వ్యక్తిగతంగా మేము కలుసుకున్నప్పుడు మేము అందరం కలుసుకోకపోయినా మధ్య గొప్ప ప్రేమ ఉందమ్మా మాకు. అంటే భౌతికంగా మేము లేకపోయినా కూడా మాకు మధ్య ప్రేమ ఉంది మా ఇద్దరికి అని చెప్పి శాంత చెబుతాను. దశరథ మహారాజు చివరి పైకి రోజులలో పెట్టండి. ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినా మీరు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని కూర్చున్నారని తెలుసు. దాని వలన కుటుంబం విడిపోవటం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. రాముడు ఈ విషయం నాకు చెప్పి మీరు చేసిన ఈ పనికి తాను జీవితాంతం కృతజ్ఞుడినై ఉంటానని చెప్పారు. తాను చేయలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాలలో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. అంతేకాక నీవు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడకు చేరావని తెలుసు. శాంత, నీ త్యాగాలు నాకు కానీ రామునికి కానీ తెలియనివి కావంది సీతామాత. అది దశరథ మహారాజు చివరి రోజుల్లో, అంటే చివరికి మరి ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళిపోమని అని చెప్పిందో కైకమ్మ చెప్పగానే 14 సంవత్సరాలు అని దశరథుడు భరించలేక కనబడిపోతాడు కదా. కనబడిపోయి చాలా ఏడుస్తాడు, రోధిస్తాడు, బాధపడిపోతాడు. ఇంకా ఆయన కోలుకోడు ఆ విధంగా. అప్పుడు ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినారు కానీ అప్పుడు ఆ టైంలో మీరు వచ్చారట, శాంత అనమాట. మీరు వచ్చి ఆయన పట్టుకుని చెవి పట్టుకుని కూర్చున్నారట. దానివల్ల కుటుంబం ఓడిపోయిన వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్క పెట్టి అప్పుడు ఆయన ఇప్పటి నుంచి మొట్టమొదటి నుంచి శాంతను బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ రమ్మని పిలవలేక, పెళ్లి చేసి పంపించేసినాక అసలు పిలవలే ఇంకా. కానీ అందులో బాధ ఉంది. కానీ ఆ బాధ అంతా పక్కన పెట్టి ఈకలో ఎనీహౌ ఇట్లా అయిపోయింది, మన కుటుంబం అంతా ఇలా అయిపోయింది, ఈమె ఇక్కడ బయటికి పంపించేసాము, ఈ పిల్లలందరూ ఇట్లా బయటకు వెళ్ళిపోయారు, అడవికి వెళ్ళిపోయాడు రాముడు, అసలు కావాల్సినట్టు రాముడే వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంతా అట్టి పెట్టి బాధపడుతూ ఆ బాధను పక్కన పెట్టినా కూడా నువ్వు వచ్చి చేయబట్టుకునేసరికి ఆయన ప్రశాంతంగా లోకాన్ని విశ్రమించేశారు. కానీ అది నిజంగా మేము చేయవలసిన పని, అది నువ్వు చేసావు అని రాముడి విషయం చెప్పాడు అనమాట. మేమందరం ఇట్లా మన ఇద్దరం ఇట్లా వచ్చేసినా కూడా సీత మా అక్క వచ్చి, శాంత అక్క వచ్చి మా నాన్న చేయబట్టుకొని చక్క ఎంతో ఇది చేసింది. దాంతో ఆయన ఎంతో బాధను కూడా కప్పెట్టి ప్రశాంతంగా ఆయన వెళ్ళిపోగలిగాడు. మేము చేయాల్సిన పని అక్క చేసిందని చెప్పాడు. తన ఇవే అక్క చేసిన పనికి తన జీవితాంత కృతజ్ఞ ఉంటాను కూడా తను చేయలేనటువంటి తన తండ్రికి చివరి కణాల్లో నువ్వు చేసావని చెప్పేసి ఎంతో తృప్తిగా నాతో అన్నారమ్మా. అంతేగా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడ చేరావని కూడా తెలుసు. అంటే నువ్వేమో గొప్పగా ఏమీ పెద్ద కారులో ప్రశాంతంగా వచ్చింది కానీ కాదు, నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి నువ్వు అయోధ్యకు చేరావు. నీ త్యాగాలు నాకు కానీ రామునికి కానీ తెలియని కావు, నాకు తెలుసు, రాముడికి తెలుసు. నువ్వు చాలా త్యాగాలు చేసావని ఎంతో ఉద్వేగభరితంగా నీకు ఇదంతా తెలుసా అడిగింది ఆమెట. ఆమె శాంత అడిగింది, అమ్మో నేను ఇంత చేసిన నీకెలా తెలియదు, నీకు అంతా తెలుసా అని అడిగిందంట. మా తల్లి నువ్వు అక్కడ ఉన్నావని కూడా తెలియటమే కదా, తన తండ్రి మేడం తర్వాత చదవమ్మా. ఎంతో ఉద్వేగభరితంగా మీకు ఇదెంత తెలుసా అని అడిగింది శాంత.
మాత తల ఊపింది. నువ్వు అక్కడ ఉన్నావని తెలియడమే తన తండ్రి మరణం తర్వాత రామునికి ప్రశాంతత చేకూర్చింది. నీ మర్యాద, వినయం, నీ ఆధ్యాత్మిక విజయాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తరువాత నా జీవితంలోని దుర్దినాలలో నన్ను ఓదార్చటానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులతో పాటు నిన్ను కూడా నేను చూశాను. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు. కానీ నేను నిన్ను చూశాను. నీ రాక ద్వారా నా హృదయం ఎంతో తేలికపడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది. దానికి నేను సర్వదా కృతజ్ఞుతురాలని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత కళ్ళలో నుంచి నీరు కారింది. అది అది తండ్రి మరణం తర్వాత రాముడికి ప్రశాంతత చేకూర్చిందంటే ఎందుకని చేకూర్చానంటే అట్లీస్ట్ నా అక్క వచ్చింది. మా అక్క వచ్చి ఎంతో ప్రశాంతంగా మేమందరం వచ్చినా బయటకు వచ్చేసినా కూడా అక్క వచ్చి ఆయనకి దాన్ని సానుభూతిని చూపించేసరికి ఆయన కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. అందుకని నువ్వు చేసి నీ మర్యాద, నీ వినయం చూసి మాకు ఇప్పుడు మా ఆధ్యాత్మిక విజయాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ అంత శాంత నేను లంక వెళ్ళినప్పుడు చాలా మంది మాతలు వచ్చి తనకి ఋషులు, ఎంతో మహిళా ఋషులు వచ్చారు కదా, అప్పుడు కూడా శాంత వచ్చిందట. కాకపోతే ఆ ఋషుల మధ్యలో ఈమె చూసింది కానీ మాట్లాడలేదు. మర్యాద గురించి నేను మాట్లాడలేకపోయాను. కానీ నేను నిన్ను చూశాను, అంటే నన్ను చూడడానికి నువ్వు వచ్చావు, నా కష్ట పరిస్థితులు అన్నప్పుడల్లా నువ్వు వస్తున్నావు, ఎవరికి కష్టం వచ్చినా నువ్వు వస్తున్నావు అనమాట. అందుకే నీ రాక ద్వారా నాకు ఎంతో తేలిపడి నువ్వే వచ్చావు అని అంటే నాకు ఎంత, అంటే రాముడు చెప్తుంటాడు కదా ఎప్పుడు శాంత గురించి. అందుకని అలాంటి దాన్ని నువ్వే నా కోసం వచ్చావని అంటే నా హృదయం ఎంతో తేలిపడింది. అది నీకు తెలియదు, కానీ నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది. నాకు రాముడు దూరం అయినా కూడా నీ ద్వారా నాకు వచ్చినట్టు అనిపించేది. నువ్వు వస్తే నాకు రాముడు వచ్చినట్టు అనిపించేది. అందుకని దానికి మాత్రం నేను సర్వదా కృతజ్ఞురాలని అని చెప్పిందట. చెప్తూ లంకలోని రోజులు గుర్తొచ్చినప్పుడల్లా ఈమె కళ్ళ చెవిర్చేయన్నట, కళ్ళలో నీరు వచ్చేది. నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్వేగంలో స్థిరంగా మాత వైపు చూస్తూ బదులిచ్చింది. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియక ముందే నేను ఒక గొప్ప మహిళా ఋషుల పక్కన కూర్చున్నాను. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనాలు కలిగిన ఆ స్త్రీల మధ్య కూర్చునే అర్హత నాకు లేదు. కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కుని వచ్చింది. మీ 14 సంవత్సరాల వనవాసాల్లోనూ నా హృదయం నిన్ను రాముని వెన్నంటే ఉంది. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవడంలో జరిగిన రోజులలో నేను ఒక్కరోజు కూడా మీకు కోసం ప్రార్థించకుండాను, నా ధ్యాన ఫలాలన్నీ మీ రక్షణ కోసం దారిపోయకుండానూ లేను. సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసం. అందుకే విశ్వంలోని అనేక భాగాల నుంచి, దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవడానికై స్త్రీలు అందరూ నీ చుట్టూ చేరారు. రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశిస్తుంది అంది శాంత. మనకేమీ తెలియదు కదా, ఇప్పుడు దాకా మనకు కూడా తెలియదు ఈ శాంత వచ్చిందని. ఎక్కడా లేదు, ఇప్పుడు చెప్తున్నారు మాట. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే చెప్తున్నారు. అంటే శాంత అక్కడికి వచ్చిందట, సీతమ్మ చూసిందట. నేను అక్కడే ఉన్నాను సీత అసలు అంటాను పైగా. అందుకే నమ్ముకోని ఉద్వేగంతో చెప్తున్నా, గట్టిగా ఎంత ధైర్యంగా చెబుతాను. మాత వైపు చూస్తూ చెప్తాను. భారతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యానస్థితిలో ఉన్నాను, కానీ ఆమె పిలుపు విశ్వమంతా పెద్ద ఎత్తున వచ్చింది. అంత గట్టిగా చెప్పింది అనమాట. అంటే విశ్వంలోని స్త్రీలంతా వినపడేటట్టుగా చెప్పింది భారతీమాత. అప్పుడు నేను ధ్యానస్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా తెలిసింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది. అంటే తన శరీరం అక్కడే ఉంది, ఆత్మ బయటకు వచ్చేసింది నాకు తెలియకుండానే. నేను ఆ గొప్ప మహిళా ఋషుల పక్కన కూర్చున్నా. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు కలిగిన ఆ స్త్రీల మధ్య కూర్చున్న అర్హత నాకు లేదు అసలు. కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కొచ్చేసింది. అందుకని నా మనిషిని అక్కడే ఉన్నా, నా ఆత్మ వచ్చేసింది. నీ 14 సంవత్సరాల వనవాసంలోనూ నా హృదయం నిన్ను రాముని వెంటే ఉంది అసలు. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవడం జరిగిన రోజుల్లో నేను ఒక్కరోజు కూడా మీకోసం ప్రార్థించకుండా ఉండలేదు. నా ధ్యాన ఫలాలన్నీ మీ రక్షణ కోసం దారిపోయకుండా నేను అంటే నా ఎంత ధ్యానం చేశానో, నా ధ్యాన ఫలితం అంతా కూడా మీ రక్షణ కోసమే ఉపయోగించాను. కానీ సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసం నువ్వు కష్టపడ్డావు. అందుకే విశ్వంలో అన్ని భాగాల నుంచి విశ్వం అంతా కూడా దృష్టి కనిపించేది కనిపించని లోకాల నుంచి కూడా నువ్వు ప్రపంచానికి అందరూ ప్రయోజనాన్ని నీకు మెచ్చుకోవడానికి
స్త్రీలు అందరూ ఈ చుట్టూ చేరారు. ఒక్కళ్ళేంటి, ఆ విద్యలో స్త్రీలు చేరారు, తర్వాత ఈ మాతలు దేవలోకంలో ఉంటే మాతలు అందరూ చేరారు, తపోలోకంలో తప స్త్రీలు అందరూ జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అయిపోయారు నీకు సహాయం చేయడానికి. ఎందుకంటే గొప్ప గొప్ప విపత్తు నుంచి నేను కాపాడటానికి విశ్వమాతలు దిగి వచ్చారు నీకు. విశ్వం అంతా కదిలి వచ్చేసింది నీకు, నీ త్యాగానికి. కనుక రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. అసలు విశ్వంలో ఉన్న చీకట్లు తొలగించారు మీ ఇద్దరు కలిసి. దానివల్ల ఇప్పుడు ఒక నూతనమైనటువంటి కాంతి, నూతన శకం, నూతన ప్రేమ కాంతి అంతా అంటే విశ్వం అంతా ఒక ప్రేమ వచ్చింది, విశ్వం అంతా ఒక శాంతి వచ్చింది, ఒక కాంతి వచ్చింది అని చెప్తాను అన్నమాట గొప్పగా. మాత ఏమీ బదులు పలకలేదు. కొంచెం సేపు కుటీరంలో నిశ్శబ్దం నెలకొంది. తరువాత మాత, అది అంతా అయిపోయిన కథ. ఇప్పుడు నేను ఈ ఇద్దరు పిల్లల కోసం ప్రణాళిక చేయాలి. ఇద్దరా? మాత తల ఊపింది. ప్రసవం వరకు నేను నీతో ఉంటాను సీత. శాంత, ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించడంలో సహాయం చేయి అంది సీతామాత. కొంచెం పైకెత్తవా, పైకి పెట్టాలి పైన. మాత ఏమీ బదులు చెప్పలేదు. కానీ ఇప్పుడు జరగబోయేది అంతా జరిగిపోయింది మాట. ఇప్పుడు జరగవలసింది చూసుకున్నాం మనం. ఇక కొత్త ప్రాణాలే కదా, ఇప్పుడు అయిపోయింది అని ఎందుకు ఇప్పుడు అని అంటుంది. అని ఇప్పుడు ఏంటంటే కొంతసేపు అయిన తర్వాత చెప్పింది, అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ ఇద్దరు పిల్లల కోసం చేసే ప్రణాళిక ప్లాన్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల్ని, పుట్టబోయే ఇద్దరు పిల్లల కోసం నేను ప్రణాళిక ప్లాన్ చేసుకోవాలి అని చెప్తాప్పుడు, అప్పుడు దాకా శాంతకు తెలియదు ఇద్దరే. ఇద్దరా? అట్లా అవును అని చెప్పి తలుపుతుంది. ప్రసవం వరకు నేను నీతో ఉంటాను సీత అని చెప్పిందని శాంత. నువ్వు ప్రసవించిన డెలివరీ అయ్యే వరకు నేను నీతోనే ఉంటాను శాంత. ఇంకా ఈ సమయంలో నాతో ఉండగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు అని, దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలు ప్రపంచానికి అందించడం సహాయం చెయ్యి అని చెప్పి అందట సీత మాత. దాంతో శాంత మాతతోనే ఉండిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత మొదటిసారిగా ఎత్తుకుంది ఆమె. ఆ కాలంలో ఆమె మాతకు ఎంత ప్రియమైనదో నాకు తెలిసింది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఋషిలాగా కూడా చూసింది. తమ 14 సంవత్సరాల వనవాసంలో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతో గడిపింది. ఇప్పుడది కోల్పోయింది. శాంత రావడంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలలోనూ ఆధ్యాత్మిక చర్చలతోనూ గడిపేవారు. వారు చర్చలలో ఉండగా కొన్నిసార్లు గంటలు గడిచిపోయేవి. చూడండి, ఇప్పుడు మొత్తం అప్పుడు వచ్చిన కాడి నుంచి తనకి వెళ్ళే వరకు కూడా, డెలివరీ అయ్యే వరకు కూడా నేను ఉంటానని ఒప్పుకుంది. అలా ఉండమని ఆమె అడిగింది, ఒప్పుకుంది కూడా. ఆ కాలానికి ఎంతో తనకి మాతకి ఎంతో ప్రియమైంది ఆమెకి నిజంగా కూడా. ఎట్లా ఉందంటే ఆమె శాంత ఒక ఆడబెడుచు, కానీ ఒక అక్కలాగా, ఒక ఋషిలాగా చూసిందట. అలాగే తన 14 సంవత్సరాల వయసులో తన ఎక్కువ మహిళా ఋషులతోనే ఉంది కదా, తన అందరికి మనకు తెలుసు కదా, దేవఋషి, పార్వతి అందరూ వచ్చారు, అనసూయ అందరూ వాళ్ళతో కలిపింది అప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళంతా లేరు. కానీ శాంత వచ్చారు కదా, ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు కనపడతాం. వాళ్ళందరూ ఉన్నట్టే అనిపిస్తుందట, వాళ్ళందరూ ఉన్నట్టే అనిపిస్తుంది. ఈమె కూడా ఒక ఋషి కదా అని ఎక్కువ సమయం వీళ్ళిద్దరు కూడా ఎక్కువ సమయం ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే ఆధ్యాత్మిక చర్చ, అదని చెప్పుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక చర్చ, వాళ్ళకి ఇంకా వేరే బయట విషయాలు అక్కర్లేదు, వాళ్ళకి ఆధ్యాత్మిక చర్చగా అయిపోయేవారంట. వాడు చర్చలో ఉంటే ఒకసారి ఆధ్యాత్మిక చర్చలో ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుకోవడం చాలా కొన్ని గంటలు అయిపోయాయంట. వాళ్ళకి తెలిసేది మాట్లాడుకునే వాళ్ళిద్దరు కూడా. పిల్లలు పుట్టిన తరువాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండడానికే అయోధ్య నుంచి వచ్చింది. శాంత ఇక తాను వెళ్ళవచ్చు అనుకుంది. ఆమెను మాత కౌగిలించుకుని తన కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తీకరిస్తూ గాఢ ఉద్విగ్నతతో, శాంత, నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఒక అక్కగా, స్నేహితురాలుగా నువ్విక్కడ ఉండడంతో నేను ఆశీర్వదింపబడ్డాను అంది సీతామాత. అది పిల్ల పుట్టిన తర్వాత సోదరి ఊర్మిళ వచ్చింది మాట. అంటే సీతామాత సోదరి కదా, ఊర్మిళ వచ్చింది. అంటే లక్ష్మణుడి భార్య. ఇప్పుడు ఇది కూడా నేను వినలా. అప్పుడు దాకా ఉంది కదా, వచ్చిందట ఆమె. వారితో ఉండడానికి వచ్చింది, అయోధ్య నుంచి వచ్చిందట శాంత. ఇంకప్పుడు శాంతే ఇక వెళ్ళొచ్చు అనుకుందట. ఇట్లా ఊర్మిళ వచ్చింది కదా సహాయానికి ఎట్టగును, ఇక తను వెళ్ళొచ్చు అనుకుందట. ఆమె మాత కౌలించుకుని తన కృతజ్ఞ ప్రేమను, ఇప్పుడు ఇన్నాళ్ళు నాకు ఇంత సేవ చేసావు అని తన ప్రేమని, గ్రాటిట్యూడ్ని చెప్పిందట. ఆ శాంత, నేనేం మాట్లాడైపోతాను అనుక, అంటే నువ్వు ఇంక వెళ్ళిపోమని చెప్పలేను, ఉండమని చెప్పలేను, మాట్లాడిపోతున్నా. కానీ ఒక అక్కలాగా, ఒక స్నేహితురాలుగా నన్ను ఉండటంతో నేను చాలా ఆశీర్వదింపడ్డాను. నీ వల్ల నాకు చాలా హెల్ప్ చేయబడింది, నువ్వు చాలా చేసావు నాకు సేవని కృతజ్ఞత చెప్పింది అనమాట. శాంత నిదానంగా బదులిస్తూ, నువ్వు ఉండడం వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదించబడింది.
ఒకనాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అంది శాంత. సీత. అది శాంత నిదానంగా చెప్పింది అనమాట. అదేంటమ్మా నువ్వు ఉండటం అసలు ఈ ప్రపంచానికే ఈ గొప్ప ఇది, ఈ ప్రపంచం అంతా తెలుసుకుంటుంది ముందు ముందు, ప్రపంచం కూడా నువ్వు ఎవరో ఈ ప్రపంచం ముందు తెలుసుకుంటలేక అసలు నీకు సహాయం చెప్పి నేనేంటి, ప్రపంచాన్ని చేయాలి నీకు అసలు అని చెప్పింది అనమాట. సరే, వారిద్దరూ కలిసి నుంచున్న ఆ సన్నివేశపు సున్నితత్వం విడిపోవడానికి ఇష్టం లేనట్లు చూస్తూ ఉండడం లించింది. చివరిగా మాత వైపు చూసి శాంత వెనుదిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో ఆమె వెళ్తూ ఉండడాన్ని మేము కనుచూపు మేర చూశాం. మాత ఈ లోకం వదిలేలోపు ఆమెను ఒకసారి మాత్రమే చూడగలిగింది. అబ్బా వాళ్ళిద్దరు కలిసి నుంచుని చూసంటే అదంటే ఎవరికి ఇష్టం లేనట్టు, వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అనేది విడిపోవడం అనేది ఇష్టం లేనట్టు ఉందట. ఆ ప్రదేశం అంతా కూడా ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, అసలు అది చూడడానికి ఎవరికి ఇష్టం లేదు అన్నట్టు ఉందట. అది అని చివరిగా మాత వైపు చూసి ఇక తర్వాత వెళ్ళిపోయింది శాంత. తన మరి చాలా దూరం ఎక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోయిందట. అడవిలో ఆమె వెళ్తా అంటే చూస్తే ఆమె వెళ్ళేదాకా కనపడేదాకా చూస్తానే ఉందట. ఆమెని చూస్తా ఈమె చూస్తా ఉన్నారు. మాత ఈ లోకం వదిలేలోపు ఆమె ఇంకొకసారి మాత్రం చూసిందట తర్వాత సీతమ్మ తన జీవితంలో. ఆ రాత్రి మాత నాతో, ఈ ప్రపంచం శాంతను మర్చిపోతుంది. ఆమె సోదరుల చర్యలు చిరకాలం గుర్తించుకుంటుంది. ఆమె గొప్పతనం ప్రపంచపు దృష్టి పదంలో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏం చేసిందో ఎప్పటికీ తెలియదు. కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది అంది సీతామాత. పాపం ఈ సోదరులకు తెలియదు కానీ ఆమె గొప్పతనం నిజంగా కూడా చిరకాలం గుర్తుంచుకుంటే, ఆమె గొప్ప ప్రపంచం దృష్టిలో మాత్రం ఆమెకు తెలియదు ఎవరో. ప్రపంచంలో ఎవరు కూడా శాంత గురించి ఎవరు తెలియదు కదా మనకందరికి కూడా. శాంతని ఎవరో అంటుకుంది, ఎవరు పట్టించుకోరు ఎవరు. కానీ నేను మాత్రం అదే సీతమ్మ అంటుంది, నేను ఆమెను మాత్రం ఎప్పటికీ నేను జ్ఞాపకం ఉంచుకుంటాను, ఆమెను మనసులో ఆరాధిస్తాను. పైగా ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారానే ఆమె చేసింది ఎప్పటికీ తెలియదు, కానీ భవిష్యత్తులో ఎంతో ఆశీస్సులు ఇస్తుంది మనకందరికీ చెప్పి అమ్మ చెబుతుంది అన్నమాట. తరువాత నేను అంత దూరం శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అడిగాను. సీత నవ్వి, ఆమెకి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె రాముని సోదరి అంది సీతామాత. అది స్వామి అడిగిందంట, అమ్మ ఇంత దూరం వెళ్ళాలి కదా, మరి అంత దూరం సురక్షితంగా వెళ్ళగలుగుతున్నారు శాంత, ఒకటే వెళ్తాంది మరి అని చెప్పి అందట. ఏమనుకుంటున్నావు, అది మీ ఎవరు అనుకుంటున్నావు, ఆమెకి చాలా అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె ఎవరో, ఆమె రాముని సోదరు కదా అంద సీతమ్మ. తరువాత కొంతకాలానికి రాముడు తన పిల్లలను చూడడానికి వచ్చాడు. ఆయన తన పిల్లలను ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందం 3 లోకాలలోనూ విస్తరించింది. అది అనేకానేక లోకాలలో ప్రతిధ్వనించటం చాలా మందికి వినబడింది. రాముడు కొంతకాలానికి వచ్చాడు, అంటే డెలివరీ ఇప్పుడు కూడా రాలేదా, పిల్లల్ని చూడడానికి చాలా వచ్చాడు. ఆయన తన పిల్లలతో ఎత్తుకున్నప్పుడు ఎంతో ఆనందం ఉండట. ఆనందం అంటే 3 లోకాలను విస్తరించిందట, అంత ఆనందం పొందాట. అది అనేక లోకాల్లో ప్రతిధ్వనించడం చాలా మంది. అది ఆయన అంత ఆనందం అంట, ఆయన పడినట్టు ఆనందానికి ఈ లోకాలని ప్రతిధ్వనించాయంట. ఆ ప్రతిధ్వని మొత్తం అందరికి వినపడింది అని చెప్తున్నారు. అంత ఆనందపడ్డాడు రాముడు, మహానందపడ్డాడు అని చెప్పడం పిల్లల్ని చూసి. సోమ మాట్లాడడం ఆపింది. కుటీరంలో నిశ్శబ్దంతో నిండింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు తెరిచి కుటీరం చుట్టూ చూసింది. అది ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. అనేక మంది మునులు వచ్చి మౌనంగా సోమ చెప్పేదాన్ని వింటుండడం కనిపించింది. నేను సోమ కథలో లీనమైపోయి వారు రావటం చూడలేదు. సోమ వారిని చూసి వెంటనే, నేను మీ అందరికీ ఆహారం సిద్ధం చేసిన తరువాత కొనసాగిస్తాను అంది. మా అమ్మ ఆమెను వారించి, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంది. అది చూసారా, స్వామి చెప్తాను ఈ కథ అంతా మీకు ఇట్లా జరిగిందని స్వామి చెబుతాను మనకందరికి కదా. అందుకని స్వామి ఇట్లా చెప్పిన తర్వాత ఇంకా ఆపేసింది అనమాట. ఇంకా ఆపేసేసి కుటీరంలో చూస్తే తలకాయ పైకెత్తి చూసింది. అంతా చెప్తా ఉంది, తల ఉంచుకుని చెబుతాను అందరికి. అందరూ నిశ్శబ్దంగా ఉంది. ఆ టైంలో పైకెత్తి తల చూసింది. పైకెత్తేరికల్లా ఆ కుటీరం అంతా నిండిపోయిందట జనంతో. ఇలా కాకుండా వాళ్ళందరూ నిండిపోయి ఉన్నారు. అప్పుడు నెమ్మదిగా వర్తమానంలోకి వచ్చి అందట, అయ్యో ఇంతమంది, ఎంతో మంది మునులు వచ్చి మౌనంగా వింటున్నారు, ఆమె చెప్పే మాటలన్నీ వింటా ఉన్నారు. అప్పుడు వీళ్ళేమో వినేవాళ్ళు కూడా చక్కగా కథలో లీనమైపోయారు. ఇంకెవరు చూడలే, ఎవరు ఇంతమంది వచ్చారని చూడాలి, తలకాయ పైకిత్తే కదా ఎవరన్నా. ఎవరు కూడా అందరూ కళ్ళు మూసుకుని వింటున్నారు, అని చెప్పేదంతా వింటున్నారు, అనుభూతి చెందుతున్నారు మన మనసు లోపల. అందుకని ఎంతో మంది మునులు వచ్చి కూడా మౌనంగా ఆమె చెప్పేదంతా అందరు నిశ్శబ్దంగా కూర్చునిపోయారు. తల పైకెత్తే కానీ తన తెలియదు ఇంతమంది వచ్చారని సంగతి.
అందుకని అందరూ ఆ కథలో లీనమైపోయారు. అప్పుడు వెంటనే అంత ఒక్కసారి తలకాయ పైకి చూస్తే ఎంతో మంది ఉన్నారు అక్కడ. అయ్యో పాపం వీళ్ళందరికీ ఆహారం సిద్ధం చేయాలి కదా అని నేను తర్వాత చెప్తానమ్మా మీకు అందరికీ. కొంచెంసేపు ఆహారం ప్రిపేర్ చేసి మీ అందరికి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు చెప్తానులే అని అంటే, అయ్యో ఇంకా మేమందరం ఇంకా కూర్చుని నేను ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడు దాకా కథ చెప్పింది, మళ్ళీ ఇప్పుడు లేచి ఆహారం సిద్ధం చేయాలి అందరికి, ఇంతమందికి పైగా. అంటే ఆవిడ ఇప్పుడు యుద్ధం, ఎందుకంటే అది అమ్మే నేర్పించింది సోమాకు కూడా అట్లా. అందుకని ఆమెకి ఆ సులువు కూడా తెలుసు, ఏం పెట్టాలో ఏం చేయాలో ఎక్కడ ఎవరికి ఏం పెట్టాలో కూడా ఆమెకు తెలుసు. ఆమెకి ఎంతమందికి పెట్టినా ఆమెకి ఏమీ అలసిపోదు అనమాట. అది ఆమె మాత ఇచ్చినటువంటి వరం అది. అందుకని ఇబ్బందా అంటే, ఇబ్బంది పడతావు నువ్వు అంటే, మీకు ఇబ్బంది పడదంటే, అయ్యో నాకు ఇబ్బందా అంటాను సోమ. చదవమ్మా. ఇబ్బందా? సోమ నవ్వుతూ అంది. మాత నన్ను ఆదేశించిన విధంగా నేను చేస్తున్నాను. ఆమె నాతో హనుమతో మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని చెప్పేది. ఆ విధంగానే వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు వారి శరీరం, ఆత్మ రెండూ సంతృప్తి పడతాయని చెప్పేది. కనుక నేను వేరే విధంగా చేయలేను. రండి, నేను మీకోసం అత్యంత రుచికరమైన ఆహారం తయారు చేస్తానంది సోమ. అది ఇబ్బంది. సోమ ఏమైనా ఇబ్బంది అనుకోవట్లేదమ్మా, ఇది ఇబ్బంది కాదు. ఎందుకంటే నా మాట నన్ను ఆదేశించింది, మాటే చెప్పింది నాకు ఈ మాట. నీ దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించాలని. ఆమె నాతో ఆమెతో మీ వద్దకు వచ్చిన వారందరూ చెప్పిందట, ఆహారం పెట్టమని చెప్పేది. ఉమ్. అందుకని ఆ విధంగా నాకు ఆమె ప్రేమ ఉంది. ఆమె ప్రేమ పెడితే ఆమె చేయని శక్తి వల్ల నేను అందరికీ పెడతాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా శరీరం తృప్తిపడాలి, ఆత్మ తృప్తిపడాలి, రెండో తృప్తిపడాలని చెప్పేదట. అందుకని నేను ఏమీ వేరే విధంగా ఏం చేయను. నేను మీ అందరి కోసం మంచి రుచికరమైన ఆహారం చేస్తాను. ఎందుకంటే అంత రుచికరమైన ఆహారం చేయడం కూడా స్వామికి తెలుసు. ఆ మాత ఇచ్చినటువంటి ఆ శక్తి అనమాట. ఆ మాత అలా చేసేది, ఇవి అలా చేసేది. ఆమె ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ మాత వండడం ఏంటి, మరి అంతమంది పెట్టడానికి ఎక్కడ ఎక్కడ ఎన్ని ఆహార సామాగ్రి ఉంది, అదంతా ఏం లేదు, అంతా ఆమె శక్తి అనమాట. ఆ శక్తితో ఆమె తెచ్చి అక్కడక్కడ మూలికలు తీసుకొచ్చి, మరి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు, ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే ఆయన కానీ అంతమందికి భోజనం పెట్టేదంట. మరి ఏం పెట్టేదో అలా తినేవాళ్ళు కూడా అందరూ రుచికరంగా ఉండేదట పైగా. అది చదవమ్మా. మేము వంటశాల వైపు ఆమెను అనుసరించాము. అప్పుడే వర్షం ఆగి భూమాత వానలో తడవడం వల్ల వచ్చిన వాసనతో గాలి అంతా నిండింది. చీకటి పడబోతుంది. ఆశ్రమంలో సాయంత్ర భోజనం సమయం అయ్యింది అని గుర్తించాం. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతుంది అనిపించింది. దాంతో మేము ఆమెకు భోజనం తయారు చేయడంలో సహాయం చేశాము. ఇంకా అనేక మంది మునులు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తులలా నవ్వింది. వారిలో ఒకరు మా అమ్మతో సోమ వద్దకు దర్శకులు వచ్చారని, ఆమె సీతామాత కథలు చెప్తుందని విని ఆగలేక వచ్చామన్నారు. ఆ, వాళ్ళు వెంటనే వీళ్ళందరూ కలిసి వంటశాల వైపు వెళ్ళారంట. వాళ్ళకి ఒక వంటశాల కూడా ఉండేదే వాళ్ళ కుటీరంలో, ఒక వంటశాల ఉంది, అక్కడికి వెళ్ళారట. అప్పుడే వర్షం వచ్చి ఆగిపోయిందట. వర్షం వచ్చి ఇప్పుడు ఈ కథ ఏంటంటే వర్షం కూడా, ఆకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ వర్షం కూడా వచ్చి సంతోషం దొరికింది, వర్షం కురిసి అయిపోయింది. దాంతో భూమాత తడిచిపోయింది కదా. మంచి వర్షం వచ్చి తడిచినప్పుడు భూమాత అంతే మంచి వాసన వస్తుంది కదా. మంచి వాసనలో అంతా గాలిలో కలిసిపోయింది, బాగుందట. చీకటి పడిపోతూ ఉంది అది కూడా. ఆ చీకటి పడిపోయేటప్పుడు అక్కడ ఆశ్రమం కూడా ఉంది, దూరంగా ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో భోజనం సమయం అవుతుంది. కానీ ఆ ఆశ్రమానికి వెళ్ళాలి వీళ్ళు యాక్చువల్గా, కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలా. ఇక్కడే కూర్చొని తిందామని స్వామి చేసింది తినాలని కూర్చున్నారు అందరూ. స్వామి ఇంకా ఎన్నో కథలు చెబుతోంది. అమ్మోయ్ మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామో, అందుకని ఆశ్రమానికి దూరంగా వెళ్ళి అక్కడే కూర్చొని ఏదో ఒకటి తిందామని అందరూ ఇక్కడ కూర్చొని ఆమె చేసే భోజనం కోసం తయారు చేయడం సహాయం చేశారట వీళ్ళు కూడా. ఇంకా అనేక మంది ముళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడల్లా ముళ్ళు వస్తే స్వామికి ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చినట్టే చూసేదట. వాళ్ళు అప్పుడు మీరు వచ్చారు, అప్పుడు వచ్చారు అని పరిచయం అయినట్టు వాళ్ళలాగానే ఉండేవాళ్ళు అంటాడు. వాళ్ళు అమ్మతో సోమవతికి సంగతికి వచ్చారని, ఆమె సీతామాత కథలు చెప్తుందని మేము వచ్చామమ్మ, మేమంతా మీరు సీతామాత కథలు వినటానికి వచ్చాం, మీరు బాగా చెప్తారు కదా, కథలన్నీ వినటానికి వచ్చామని చెప్పేవారట వాళ్ళు కూడా. నేను ముద్ద చదవండి. నోట్లో పెట్టుకోబోతుండగా నాకు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది. సోమ పెట్టిన ఆహారం తిన్న తరువాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను భావిస్తున్నాను. నీ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది. దాని వలన నేను స్వాంతన పొందుతున్నాను అని ఇష్టంగా చెప్పాను సోమతో. అది అన్నం ముద్దలు అనసూయ ముద్ద పెట్టుకున్న లోపల ఒక నిమిషం అని తినేసా. ఏదో క్లాస్
సారీ అమ్మా, లేదా మా అబ్బాయితో మాట్లాడడానికి వస్తే నేను ఆపేశాను. ఈ ముద్దనట్లో కూర్చుంటే హఠాత్ విషయం గుర్తొచ్చిందంట. సోమ పెట్టినటువంటి ఆహారం తింటే చాలా విశ్రాంతి అనిపిస్తుంది ఏంటో. బయట ఆశ్రమం తిన్న ఆహారం వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంటే కాకుండా సోమ ఏది పెడుతుందో ఆహారం తిన్నప్పుడు వీళ్ళకి విశ్రాంతి అనిపిస్తుందట, ప్రశాంతంగా ఉంటుందంట. ఈ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంటుందమ్మా ఎందుకోనా అని. దానివల్ల మేము ఆహారం తినడం వల్ల మాకెంతో స్వచ్ఛంగా ఎంతో హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారంటే స్వామితోటి వీళ్ళు. ఆమె నవ్వింది. ఆహారం అనేది శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణనివ్వాలని మాత నాకు బోధించింది. వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలను చూపటమే కాక మనస్సును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మనని ఆహారం ద్వారా నిలిచి ఉండేటట్టు చేస్తున్న భూమాత ఈ విధంగా మన అవసరాలను తీర్చేటట్లు ప్రణాళిక ఏర్పరిచింది. మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయం పట్ల ఎరుకతతో ఉండి భూమాతకు కృతజ్ఞతతో ఉంటే మన ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలు మేలుకొల్పగలుగుతాము అంది సోమ. అది ఆమె నవ్విందంట, సోమ నవ్వింది ఆ మాట చెప్తే. ఏంటో అమ్మ, నీ భోజనం చేస్తే మాత్రం మాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మేము ఎక్కడన్నట్టు అనిపించదు, కానీ నీ దగ్గర మాత్రం భోజనం తింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మాకు అని చెప్తే ఆ మాటకి సోమ నవ్విందంట. ఆహారం అనేది చెప్పే మా సీతమాత ఎప్పుడు చెప్పేదట, ఆహారం అనేది అంట శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణ ఇవ్వాలి. అందుకనే మరి వెజిటేరియన్ తినాలి చెప్పేది. అందుకే అది మాంసాహారం తింటే మరి ఆత్మకి వెళ్ళదు కదా, అది వ్యతిరేక భావాలు వచ్చేస్తాయి. అందుకనే ఆహారం అనేది మనకు శరీరంతో పాటు ఆత్మ కూడా పోషణ ఇవ్వాలి. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనకి ధ్యానం కుదురుతుంది. మంచి మాటలు, మంచి భాషలు, మనకు మంచి జరగాలంటే మనం హింస చేయకూడదు. అందుకని ఇదంతా కూడా మాత చెప్పేది కదా. అందుకని మాత చెప్పింది అనమాట, శరీరానికి మాత్రమే కాదు ఆహారం, ఆత్మ కూడా ఆహారం కావాలి. అందుకని వివిధ రకాల పదార్థాలు, కొన్ని పదార్థాలు అంటే మన నాడీ మండలం భిన్న ప్రభావాలు చూపటమే కాకుండా మన మనసు కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ కారాలు, ఎక్కువ ఉప్పులు తింటే మన కోపం ఎక్కువ వస్తాయి. అందుకని సాత్విక ఆహారం అంటే కారం లేకుండా, పులుపు లేకుండా, ఉప్పు లేకుండా తినాలి మన భోజనం. అందుకని ఆ ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయి. అందుకని మననే ఆహారం ద్వారా నిలిచి ఉండేట్లు చేస్తున్న ఈ భూమాత మీద కూడా దోళన కింద మనకి ఈ ఆహారం వచ్చేది. ఈ విధంగా మన అవసరాలని తీరేట్టు ప్రకారం ఏర్పరుస్తుంది భూమాత. కానీ మనమే ఇష్టం వచ్చినట్టు తింటాం. భూమాత మనకు కరెక్ట్గానే ఇస్తుంది, కానీ మనం ఇష్టం వచ్చినట్టు తింటాం. అందుకని మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయాలన్నీ ఇరుకుతూ ఉంచి భూమాతకు కృతజ్ఞత ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలు మేలుకొల్పాయి. ప్రతి మొక్కలోను, ప్రతి గింజలోను, ప్రతి ఆహార పదార్థంలోను మన భూమాత ఇచ్చేటట్టు వాటిలో మనం చూసుకుని కరెక్ట్గా తింటే మనకి ఎంతో లాభాలు దొరుకుతాయి. శరీరానికి మాత్రమే కాకుండా ఆత్మ కూడా మనకి ఎంతో జ్ఞానం కలుగుతుందని, ఆహారం వల్ల ఎంతో జ్ఞానం కలుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు చూడండి, అందరూ కూడా ఎవరైనా చెప్పిన మాటలు మాట్లాడదు, మన మనసుతోటి ఆలోచించుకోవాలి. మనం ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆహారము మాత్రమే కాదు, శాకాహారం మాత్రమే కాదండి, శాకాహారంలో కూడా అతి శాకాహారం అంటే ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు తినకూడదు. ఉప్పు, కారం, చింతపండు 3 ముఖ్యంగా ఎక్కువ తినకూడదు. అది కూడా కాకుండా ఇంకా వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 4 రోజులు, వారం రోజులు తింటాం కదా ఇక్కడ. మరి ముఖ్యంగా అమెరికాలో చేసే పని అది, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, 3 రోజులు 4 రోజులు వండుకోకుండా తింటాం. ఇలాంటి పద్ధతి మన జ్ఞానానికి పనికిరాదు. మన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఎదగాలంటే మనం వండిన తర్వాత 3 గంటల లోపే తినాలట. అంతకంటే ఎక్కువసేపు ఉంటే అది జ్ఞానానికి పనికిరాదట. ఆ సంగతి కూడా మన అందరూ జ్ఞానులు అందరూ గుర్తుపెట్టుకోవడం అవసరం. మేము తినడం ముగించి ఆ పరిసరాన్ని శుభ్రం చేసి లోపలికి వెళ్ళాము. సోమ నిదానంగా మా అమ్మతో గురుకులం గురించి మాట్లాడి తెలుసుకుంది. నేను ఆమె కథ కోసం అసహనంగా ఎదురు చూడసాగాను. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకుని మాట్లాడడం మొదలు. పైకి పెట్టండి అన్న. చాలమ్మా. సోమ నిదానంగా ఆమెతో గురుకులం నుంచి మాట్లాడిందండి. అంతే, అక్కడంతా శుభ్రం చేసి క్లీన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నిదానంగా ఆమెతో మాట్లాడి గురుకులం నుంచి మాట్లాడి తెలుసుకుంది. ఆమె కథ కోసం అసహనం చూడదు. అంటే ఇంకెప్పుడు చెబుతా కథలని, ఎంతసేపు ఆమె కథ కోసమే చూస్తున్నారు వీళ్ళు. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకుని పెట్టడం మొదలెట్టేసిందంట సోమ. చదవండి. ఇంకా ఆపుదామా అండి? 10:25 అయింది. మీకు సెక్షన్ ఉంది కదా? కరెక్ట్, అవునమ్మా, కరెక్ట్. ఇక్కడ ఆపేద్దాం మనం. అక్కడ గుర్తుపెట్టుకోమాక. పెట్టుకున్నాను. ఓకే అండి, మరి ఓకే అండి, థ్యాంక్స్ అండి.